మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. శివుడు అంధకాసురుని సంహరించినప్పుడు అతని శరీరం నుండి ఒక అందమైన స్త్రీ జన్మించింది. ఆ స్త్రీ పార్వతీ దేవి అవతారమైన పార్వతీదేవి అంధక కుమార్తె అయింది. శివుడు తన శక్తితో అంధకాసురుని సంహరించాడు మరియు అతని శరీరాన్ని తన తలపై ధరించాడు. అంధకాసురుడు శివుని శాపం వల్ల అసురుడయ్యాడు. శివుని శాపం అంధకుడికి మోక్షాన్ని ఇచ్చింది. అంధకాసురుడు తన తపస్సు వల్ల బ్రహ్మ వద్ద వరాలను పొందాడు. శివుడు అంధక కుమార్తెను పార్వతీదేవిగా స్వీకరించాడు. శివుని పార్వతితో కలిసి ఉండటం వల్ల ప్రపంచానికి శాంతి కలిగింది. శివుని మహిమను తెలుసుకోవడం వల్ల మనకు శాంతి మరియు మోక్షం లభిస్తాయి. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.